హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఫోటోస్ అనేది చూడండి. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది నేర్చుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే పిక్స్టార్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే మన వాట్సాప్ ఛానల్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు డైరెక్ట్ నాతో చాట్ చేయాలనుకోండి, ఆ చాట్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు నాతో చాట్ చేయవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షేప్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు నచ్చిన షేప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా రొటేట్ చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకుని ఈ విధంగా కాస్త ఇట్లా దీన్ని కర్సర్ అనేది ఇట్లా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇట్లా ఎస్టిమేట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇందులో మీకు నచ్చిన విధంగా అయినా మీరు పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. సో నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఈ విధంగా చూస్తుండ్రు కదా, కాస్త ఇట్లా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకొని కలర్ ఆప్షన్పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఈ విధంగా. సో మీరు కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ లేయర్పై క్లిక్ చేసి అదే ఇమేజ్పై క్లిక్ చేసి మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే డూప్లికేట్ అనేది వస్తుంది. దానిపై క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని ఇట్లా జరిపేసి దీన్ని ఇట్లా స్ట్రైట్గా ఇట్లా రొటేట్ చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. దీనికి తగ్గట్టు ఈ పొజిషన్లో ఇట్లా ఇట్లా పెట్టుకున్నారు కదా. ఇప్పుడు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ రెండింటిని ఇట్లా లాక్లో పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఇమేజ్పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకొని లేయర్పై క్లిక్ చేసి మళ్ళీ దీన్ని కూడా ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకొని ఈ విధంగా ఈ లెఫ్ట్ సైడ్ కన్నట్టు ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు కాస్త చూసుకొని ఇట్లా స్లోగా జాగ్రత్తగా ఇట్లా ఎస్టిమేట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు పర్ఫెక్ట్గా ఇట్లా ఎస్టిమేట్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఇవి అన్లాక్ అనేది చేస్తున్నా. సో ఇట్లా ఓకే, ఈ విధంగా సెట్ అయిందని అనుకుంటున్నా. సో మీరైతే జాగ్రత్తగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటన్నిటి ఇప్పుడు ఒక్కొక్క దీన్ని ఎరేజ్ అనేది చేసుకోవాలి. ఎరేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఎరేజర్పై క్లిక్ చేసి దీన్ని కాస్త ఇట్లా తగ్గించుకొని దీన్ని ఫుల్గా ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా ఎరేజ్ అనేది చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వైట్గా వచ్చేటట్టు ఇట్లా స్టార్టింగ్లో అనేది వైట్గానే రావాలన్నమాట. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూస్తుంటారు కదా. సో మీరు కూడా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ డౌన్లో కూడా సేమ్ అలానే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా ఓకే, పర్ఫెక్ట్ ఇట్లా సెట్ అయింది చూస్తుంటారు కదా. ఈ విధంగా ఇంతవరకు అడ్జస్ట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇట్లా ఎరేజ్ అనేది ఇట్లా చేసుకున్నాం. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లేయర్పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లాక్లో పెట్టుకోండి. తర్వాత ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని లేయర్పై క్లిక్ చేసి మళ్ళీ ఎరేజర్ ఆప్షన్పై క్లిక్ చేసి దీన్ని కూడా సేమ్ దీన్ని ఇట్లా తగ్గించుకొని దీన్ని ఇట్లా సైజ్ని ఫుల్గా ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత మళ్ళీ ఆ ఎరేజ్ ఆప్షన్పై క్లిక్ చేసి దీన్ని కూడా ఇట్లా ఎరేజ్ అనేది ఇట్లా బ్లాక్ స్క్రీన్ అనేది పోయేటట్టు ఇట్లా వైట్గా వచ్చేటట్టు ఇట్లా ఎరేజ్ అనేది ఇట్లా చేసుకోండి. ఈ విధంగా నేనైతే చేసుకుంటున్నా చూస్తుంటారు కదా. సో ఈ విధంగా మీరు కూడా ఇట్లా మొత్తం వైట్ కనిపించేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా కాస్త అనేది తగ్గించుకొని ఇంకా నేను మీకు ఇట్లా వైట్గా వచ్చేటట్టు సెట్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఓకే, పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఎరేజ్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇప్పుడు కిందన కూడా సేమ్ దీన్ని కూడా ఇట్లా వైట్ వచ్చేటట్టు ఇట్లా ఎరేజ్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఓకే, ఇట్లా ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు రైట్ టిక్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీన్ని కూడా లేయర్ పై క్లిక్ చేసి లాక్లో పెట్టుకొని లాస్ట్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎరేజ్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి మళ్ళీ ఎరేజర్ ఆప్షన్పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా కాస్త ఇట్లా పెంచుకొని దీన్ని ఇట్లా ఇక్కడ హార్డ్నెస్ అనేది ఇట్లా తగ్గించుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఎరేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా ఎరేజ్ అనేది ఇట్లా చేసుకోండి. సారీ, ఓకే, ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా దాని తర్వాత కిందికి కూడా ఇట్లా ఓకే, ఇంతవరకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా లాక్లో పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత అన్నిటిని లాక్లో పెట్టుకున్న తర్వాత లేయర్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇప్పుడు యాడ్ ఫోటోపై క్లిక్ చేసి 1 బై 1 ఒక్కొక్క మీ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఫొటోస్ అనేవి ఏదో ఒకటి యాడ్ చేసి చూపిస్తాను చూడండి. అందులో నేను సెలెక్ట్ చేసిన ఫోటోనే కాకుండా ఇంకా
వేరే ఫోటో ఏదైనా యాడ్ చేసి చూపిస్తాను. బట్ అందులో ఉన్న ఫోటో అయితే యాడ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న, యాడ్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ఇట్లా సెలెక్ట్ చేసుకొని, ఇట్లా రొటేట్ చేసుకొని, ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. ఫోటో అనేది దానికి యాడ్ అయిపోతుంది. చూస్తారు కదా ఈ విధంగా. ఇట్లా యాడ్ చేసుకొని జూమ్ చేసుకొని ఇట్లా యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఎరేజర్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఈ రైట్ సైడ్ కార్నర్లో ఉంది కదా ఎరేజర్ ఆప్షన్ పై క్లిక్ చేసి దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. దాని తర్వాత ఎరేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా మొత్తం ఇట్లా మిగిలిన పార్ట్ అంతా ఇట్లా ఎరేజ్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. దాని తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. దాని తర్వాత దీన్ని లేయర్ పై క్లిక్ చేసి లాక్లో పెట్టుకొని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పై క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. 3 ఫోటోస్ కూడా సేమ్ అలానే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే మీకు వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక ప్రాసెస్ అయితే స్పీడ్గా చెప్తున్నా. స్లోగా జాగ్రత్తగా ఇట్లా యాడ్ అనేది చేసుకోండి. ఇంకో ఫోటో అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో అనేది ఇట్లా యాడ్ చేసుకున్నా. యాడ్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇట్లా జూమ్ అనేది చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకున్నా. చూసారు కదా ఫోటో అనేది ఇట్లా యాడ్ అయింది. ఈ విధంగా యాడ్ చేసుకున్నా. పర్ఫెక్ట్గా యాడ్ అయింది. ఎరేజర్ ఆప్షన్ పై క్లిక్ చేసి మళ్ళీ ఎరేజ్ పై క్లిక్ చేసి దీన్ని కాస్త ఇట్లా తగ్గించుకొని ఈ విధంగా మిగిలిన పార్ట్ అంతా ఇట్లా ఎరేజ్ అనేది చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా ఇట్లా ఎక్కడైతే వేస్ట్ పార్ట్ ఉందో ఆ పార్ట్ అంతా ఇట్లా ఎరేజ్ అనేది చేసుకోండి పర్ఫెక్ట్గా ఇట్లా ఈ విధంగా. ఓకే, మిగిలిన పార్ట్ అంతా ఇట్లా ఎరేజ్ చేస్తాం. రైట్ టిక్ పై క్లిక్ చేసి మళ్ళీ లేయర్ పై ఇట్లా క్లిక్ చేయండి. దాని తర్వాత లాక్లో పెట్టుకుని బ్యాక్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి యాడ్ ఫోటో పై క్లిక్ చేసి ఫైనల్గా ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇంకో ఫోటో కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా యాడ్ చేసుకుంటున్నా చూడండి. ఆ ఫోటోనే కాకుండా వేరే ఫోటో ఏదైనా సరే యాడ్ చేసి చూపిస్తాను. ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న, యాడ్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇట్లా జూమ్ అనేది చేసుకుని కాస్త రొటేట్ అనేది ఇట్లా చేసుకుని ఈ పొజిషన్లో సెట్ చేసుకుని పెట్టుకుని రైట్ సైడ్ స్క్రోల్ చేసి బ్లెండింగ్ పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకున్న. పర్ఫెక్ట్గా యాడ్ అయింది. చూస్తుంటారు కదా ఈ విధంగా యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎరేజ్ పై క్లిక్ చేసి ఎరేజ్ పై క్లిక్ చేసి మళ్ళీ దీన్ని ఇట్లా వేస్ట్ పార్ట్ అంతా ఇట్లా ఎరేజ్ అనేది చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా. సో మీరు కూడా ఇంకా మీకు బాగా కాస్త స్లోగా జాగ్రత్త ఇట్లా ఎరేజ్ అనేది చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగా. రైట్ టిక్ పై క్లిక్ చేసి లేయర్ పై క్లిక్ చేసి లాక్లో పెట్టుకుని బ్యాక్ వచ్చండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ అని రిమూవ్ చేసుకున్న ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో కూడా రిమూవ్ చేసుకోవచ్చు. యాడ్ ఫోటో పై క్లిక్ చేసి నార్మల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అనేది యాడ్ చేసుకుందాం. దాని తర్వాత రిమూవ్ అనేది చేసుకుందాం అనమాట. సో నేను ఇట్లా ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న, యాడ్ పై క్లిక్ చేసాను. క్లిక్ చేసిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ కాలేదు. బట్ ఏంటంటే ఇక్కడ రిమూవ్ బీజిఎం అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా రిమూవ్ అనేది అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. దాని తర్వాత ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మళ్ళీ దీన్ని కూడా లాక్లో పెట్టుకున్న, బ్యాక్ వచ్చండి. లాక్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన ఇమేజ్ అనేది ఇటు అటు మూవ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ యాడ్ ఫోటో పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఒక బ్లాక్ స్క్రీన్ పిఎన్జీ ఇమేజ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ పిఎన్జీ ఇమేజ్. సో నేనైతే పిఎన్జీ ఇమేజ్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను యాడ్ చేసుకొని. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫోటో ఎడిటింగ్ అనేది. ఈ విధంగా ట్రై చేశాను. సో మీకు నచ్చితే హ్యాపీ. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న, యాడ్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకుని కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. తర్వాత లేయర్ పై క్లిక్ చేసి ఒత్తి పట్టుకుని ఫోటో కిందికి అన్నట్లు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. ఫోటో కిందికి అన్నట్లు పోయింది. లేయర్ పై క్లిక్ చేసి పర్ఫెక్ట్గా ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. దానిపైనే నిల్చున్నట్లు ఉంది. లేయర్ పై క్లిక్ చేసి లాక్లో పెట్టుకోండి. ఇట్లా రెండింటిని కూడా బ్యాక్ వచ్చండి. మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇప్పుడు నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ప్రతి అనేసి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి షార్ట్కట్గా. దాని తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు కలర్ పై క్లిక్ చేసి ఇక్కడ గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వైట్ కలర్ పై క్లిక్ చేసి నేనైతే రెడ్ కలర్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా. సో మీకు నచ్చిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ టిక్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ అయింది. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని ఫోటో కిందికి అన్నట్లు ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఈ విధంగా. ఇట్లా పెట్టుకున్న తర్వాత లేయర్ పై క్లిక్ చేసి పర్ఫెక్ట్గా దీన్ని ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకోండి. ఇట్లా డౌన్ చేసుకొని ఫోటో ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి.
పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. దాని తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ మన ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు రైట్ టిక్ పై నేను క్లిక్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా క్లిక్ చేశాను. మన ఫోటో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్‌లో ఫస్ట్ ఆప్షన్ యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.